ఇరాన్ అణ్వు ఆయుధ కార్యక్రమాలను నిలిపివేసేలా ఖమేనీ సర్కార్పై ఒత్తిడి చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇందుకోసం ఇరాన్ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఇది చాలదన్నట్టు మధ్య ప్రాచ్యానికి రెండో విమాన నౌకను పంపుతున్నారు ట్రంప్. ఒకవైపు న్యూక్లియర్ చర్చలు జరుపుతూనే మరోవైపు బలప్రయోగంతో ఇరాన్ను దాడికి తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఇరాన్లో అధికార మార్పిడి జరిగితే దేశం బాగుపడుతుందన్నారు. గత వారం ఒమన్, ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇరాన్తో చర్చలు జరిపింది అమెరికా. అయితే చర్చలు ఫలించకపోవడంతో సైనిక ఒత్తిడిని పెంచుతున్నారు ట్రంప్. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఏ క్షణమైనా దాడికి పాల్పడతామని హెచ్చరించారు. అయితే ట్రంప్ చర్యలపై అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైతే మధ్య ప్రాచుర్యంలో భారీ సంక్షోభం తప్పదని చెబుతున్నాయి.